ప్రియమైన సంగమా, మీ అందరికీ మరొక మారు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ధ్యాన కూడికలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చదవబడిన దైవలేఖన భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం నుండి 39వ వచనం వరకు చదువుగా మనం విని ఉన్నాం. ఈ సమయంలో ఈ లేఖన భాగమును ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని ఒకసారి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వారు తన శిష్యులను లోకములోనికి పంపుతూ వారికి కొన్ని సలహాలు, కొన్ని సూచనలు, కొన్ని హెచ్చరికలను ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి, ఆయనతో శిష్యరికం చేస్తున్నటువంటి 12 మందిని ఆయన పిలిచాడు. చూడండి 10వ అధ్యాయం 1వ వచనంలో మనము గమనిస్తే, తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యులకు ఆయన అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, రోగములను, వ్యాధులను స్వస్థపరచడానికి వారికి అధికారం ఇచ్చి ఈ లోకంలోనికి పంపుతున్నాడు. పంపుతూ వారికి ఈ లోక విషయములో, తమ ప్రవర్తన విషయములో ఏ విధమైనటువంటి ప్రణాళికలు ఉండాలి, ఏ రకమైనటువంటి జీవితము జీవించాలి అని ఆయన వారికి కొన్ని సూచనలను, సలహాలను, హెచ్చరికలను కూడా ఇస్తూ ఉన్నాడు. ప్రారంభము మనం కానీ గమనిస్తే 5వ వచనము నుండి 32వ వచనము వరకు కూడా ఆయన కొన్ని సలహాలు ఇచ్చాడు, కొన్ని సూచనలను ఆయన ఇస్తూ వచ్చాడు. కానీ 34 నుంచి 39 ఈ వచనాలలో ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు ఉండి, ఆయనతో పాటు నివసిస్తూ, ఆయన బోధనలు విని, ఆయన ద్వారా అధికారము పొందుకొని లోకములో సువార్త ప్రకటించడానికి, లోకములో క్రీస్తును రిప్రజెంట్ చేయడానికి లోకములోనికి వెళుతున్నటువంటి శిష్యులకు యేసుక్రీస్తు వారి కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. అదే 34 నుంచి 39 వచనాలలో ఉన్నటువంటి భావము మనము గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారి కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. చూడండి 34వ వచనాన్ని మనం గాని గమనిస్తే, నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు. ఇది చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యగా కనబడుతూ ఉంది. చాలా మంది మత ఛాందసవాదము కలిగిన వారు, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించేవారు, క్రైస్తవ్యాన్ని తప్పుపట్టడానికి ప్రయత్నం చేసేవారు ఈ వచనాన్ని ఆధారం చేసుకొని యేసుక్రీస్తు వారు సరైన వారు కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ మాట యేసుక్రీస్తు వారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడంటే, 10వ అధ్యాయము ప్రారంభ వచనంలోనే మనకు కనపడుతుంది. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటన్ని? శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. 5వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఆయన అంటాడు, 5వ వచనంలో కూడా చూడండి, యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఆయన శిష్యులుగా ఉన్న వారికి ఆయన ఇస్తున్నటువంటి సలహాలు, సూచనలు, హెచ్చరికలు ఇవి. ఎవరైతే ఆయన బోధ వింటూ, ఎవరైతే ఆయన మార్గములు, ఆయన సువార్తను చేపట్టి లోకములోనికి వెళుతున్నారో వారిని ఉద్దేశించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు. చూడండి 34వ వచనంలో ఆ శిష్యులతో అంటూ ఉన్నాడు, నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చునని మీరు తలంచవద్దు, నేను ఖడ్గమునే తీసుకుని వచ్చిన. ఆనాడు దూతలు, గొల్లలు అరణి కొండ ప్రాంతంలో వారు తమ మందను కాచుకుంటున్నప్పుడు దేవదూత వచ్చి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం నేను మీ కొరకు
తీసుకొచ్చినాను, మీరందరూ ఆనందిస్తారు, మీరందరూ సంతోషపడతారని యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి ఆనాడు దూత గొల్లలకు తెలియజేసింది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను సమాధానాన్ని అయితే తీసుకొని రావడం లేదు, ఖడ్గాన్ని తీసుకొని వస్తున్నాను. ఖడ్గం అనే మాటను మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ ఖడ్గం అనే మాటను గ్రీకు భాషలో మఖైరా అనే పదాన్ని ఉపయోగించారు. దాని యొక్క అర్థం ఏమిటంటే జుడిషియల్ పనిష్మెంట్, న్యాయపరమైనటువంటి తీర్పు, న్యాయమైనటువంటి తీర్పు. ఈ న్యాయమైనటువంటి తీర్పు లేదా న్యాయపరమైనటువంటి తీర్పు ఎవరిని ఉద్దేశించి ఆయన ఇస్తూ ఉన్నాడంటే, తన శిష్యులను ఉద్దేశిస్తూ తన శిష్యులను ఉద్దేశించి ఆయన ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి బోధలు అంగీకరిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి చేత బలపరచబడుతున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి సువార్తను లోకానికి తీసుకువెళుతున్నారో, వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీ జీవితము ఏదో సాఫీగా ఉంటదని, సమాధానముగా ఉంటదని, మీరు బ్రతికిన దినాలన్నీ లోకములో ఆనందంగా బ్రతకవచ్చు అనుకుంటున్నారేమో. మీరు ఈ లోకములో పోరాటాలు ఉంటాయి, ఈ లోకములో మీకు శిక్షలు ఉంటాయి, ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి, ఈ లోకంలో మీకు కష్టాలు ఉంటాయి. ఎటువంటి కష్టాలు వస్తాయంటే, రెండు రకాలైనటువంటి కష్టాలు మీరు ఎదుర్కొనబోతున్నారు. ఒకటి, మీ ఇంటిలో నుంచే మీకు కష్టాలు రాబోతున్నాయి, మీ సొంత వారిలో నుంచే మీకు నిందలు రాబోతున్నాయి, వేదనలు రాబోతున్నాయి, కష్టాలను ఎదుర్కొనబోతున్నావని మొదటిగా హెచ్చరిస్తాడు. తరువాత రెండవది, నీలోనే నీకు శ్రమలు రాబోతాయి, నీ శరీరంలోనే నీకు వేదనలు కలగబోతాయి. నీ యొక్క శరీరము నిన్ను బలహీనపరుస్తూ ఉంది, నిన్ను సుఖాని కొరకు అది ఆకర్షిస్తూ ఉండవచ్చు. ఈ రకమైనటువంటి శ్రమలు నీకు ఎదురుగాబోతాయి. అందుకని ఆయన 38వ వచనంలో అంటాడు, చూడండి 10వ అధ్యాయం 38వ వచనం, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. మీరు ఈరోజు శిష్యరికం చేయడానికి, శిష్యులుగా ఉండడానికి యేసుక్రీస్తు వారిని అంగీకరించి మీ యొక్క వలలను విడిచిపెట్టినారు, మీ యొక్క తండ్రి ఇంటిని విడిచిపెట్టినారు, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం అనుకుంటున్నారేమో. గాని ఇక కూడా మీకు శ్రమలే ఉంటాయి, ఇక కూడా మీకు పోరాటాలే ఉంటాయి అని అంటూ ఉన్నాడు. చూడండి 38వ వచనంలో, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. సిలువను ఎత్తుకోవాలి. సిలువ శ్రమకు గుర్తు, సిలువ శిక్షకు గుర్తు, సిలువ మరణానికి గుర్తు. ఆనాడు రోమా అధికారులు సిలువ మరణాన్ని శిక్షగా విధించేవాళ్ళు. ఎవరైనా తప్పులు చేసి, ద్రోహం చేసి, అన్యాయం చేసి ఉంటే వారికి సిలువను మరణముగా ఒక శిక్షగా వారికి విధించేవారు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీవు బ్రతికిన దినాలంతా కూడా సిలువను మోస్తూ ఉండాలి. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమా, క్రీస్తును అంగీకరించడము అంటే, క్రీస్తును వెంబడించడము అంటే, క్రీస్తును రక్షకునిగా అంగీకరించడం అంటే అనుదినము పోరాడవలసిన వారమై ఉన్నాం, అనుదినము శ్రమ పడాల్సిన వారమై ఉన్నాం, అనుదినము శిక్షను అనుభవించవలసిన వారమై ఉన్నాం. సమాధానము లేకపోతే, సంతోషము లేకపోతే, లోకములో ఉన్నటువంటి ఆనందము కొరకు పోరాటం అనేది క్రైస్తవ జీవితము కాదు, శిష్యునికి ఉండవలసినటువంటి లక్షణము కాదు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను సమాధానాన్ని మీ కొరకు ఇస్తున్నానని మీరు అనుకుంటున్నారేమో, నేను ఖడ్గాన్ని మీ కొరకు తీసుకుని వస్తున్నాను. ఒక శిక్ష మీ మీద ఉండబోతుంది, ఒక శ్రమ మీ మీద ఉండబోతుంది, పోరాటాలు మీ జీవితంలో ఉండబోతాయి, కఠిన పరిస్థితులు మీ జీవితాల్లో ఉండబోతాయి. రెండు వేరు వేరు భాగాలుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనం గమనిస్తే 35వ వచనము నుండి 37వ వచనం వరకు ఒక భాగముగా, 38 నుంచి 39 వచనాలు రెండవ భాగముగా మాట్లాడుతున్నాడు. మొదటి భాగములో ఆయన అంటూ ఉన్నాడు, ఏమని అంటూ ఉన్నాడంటే, నీ సొంత వారిలో నుండి నీకు శ్రమలు రాబోతుంది, పోరాడాల్సిన పరిస్థితి రాబోతుంది. చూడండి 35వ వచనము, ఒక మనుషునికిని వారి తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుని, ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. నీ ఇంటిలోనే నీకు శత్రుత్వము పెరుగుతుంది. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమా, క్రీస్తును వెంబడించడము, క్రీస్తును విశ్వసించడము, క్రీస్తులో జీవించడం అంటే అనుదినము పోరాటముతో కూడినది. సొంత ఇంటిలోనే, సొంత వారిలోనే,
కుటుంబ సభ్యుల్లోనే తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, చివరికి భార్య కావచ్చు, కన్న కొడుకు, కన్న కుమార్తె, కన్న కొడుకు కూడా కావచ్చు, మనలను శ్రమ పెడుతూనే ఉంటారు. చూడండి 21వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడదురు. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంఘం, యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు చూడండి, సహోదరుడు సహోదరుని మీద, తండ్రి కుమారునికి మరణానికి ఒకరు మరొకరిని మరణానికి అప్పగించే పరిస్థితి. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడదురు. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడు. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడను. దేవుని వాక్యము తెలియజేస్తుంది, నీవు శిష్యుడిగా ఉంటూ ఉంటే, ఆయన వెంబడిస్తున్న వాడిగా ఉంటే, ఆయన వాక్యానికి లోబడుతున్న వాడిగా ఉంటే, ఆయన వాక్యాన్ని వెంబడిస్తున్న వారిగా, అనుసరిస్తున్న వారిగా నువ్వు ఉంటే, అనుదినము నీవు శ్రమపడవలసిన వాడవే, అనుదినము పోరాడవలసిన వాడవే, అనుదినము శిక్షను భరించవలసిన వాడవే. నీ యొక్క సహోదరులే నీ మీద వ్యాజ్యమాడేటువంటి పరిస్థితి, నీ బిడ్డలే నిన్ను చంపడానికి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి, నీ యొక్క అన్నదమ్ములే నిన్ను నాశనం చేయడానికి ఆలోచించేటువంటి పరిస్థితి, చంపడానికైనా సరే వెనుకాడినటువంటి పరిస్థితి. పురుషోత్తమ చౌదరి గారు ఒరిస్సా ప్రాంతంలో ఒక మంచి ధన సంపన్నత కలిగినటువంటి కుటుంబంలో జన్మించాడు. చౌదరి అనగా అర్థం ఏంటంటే 4 భూములని. చౌ అంటే 4, దరి అంటే భూమి. 4 దిశలా భూమి కలిగిన వారని అర్థం. మంచి సంపన్న కుటుంబంలో జన్మించాడు పురుషోత్తమ చౌదరి గారు. ఆయన చాలా యవన ప్రాయంలోనే 17, 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారిని నిజ రక్షకుడిగా అంగీకరించినాడు. యేసుక్రీస్తు వారి ద్వారానే రక్షణ ఉందని తెలుసుకున్నాడు. తనకున్నటువంటి సాహిత్యాన్ని, తనకున్నటువంటి జ్ఞానాన్ని అంతటిని కూడా దేవుని కొరకు, యేసుక్రీస్తు వారి కొరకు ఉపయోగించడం ప్రారంభించారు. తన భార్య ఆయన వెలివేసి, తన కన్న బిడ్డలు ఆయన విస్మరించారు. తన యొక్క చిన్నాన్న ఆయనని ఊరిలో నుంచి వెలేశాడు. ఎవరు కూడా ఆయన ఇంట్లోనికి ఆహ్వానించలేదు. ఎవరు కూడా ఆయన్ని ఆదరించడానికి ఇష్టపడలేదు. ఆయన ఆహారం లేక అలమటిస్తున్నప్పుడు ఆయన ఆదరించడానికి ఇష్టపడలేదు. తన సొంత ఇంటి వారే తన చిన్నాన్నే ఆయన ఊర్లో నుంచి వెలేశాడు, కులంలో నుంచి వెళ్ళగొట్టాడు. నువ్వు మా కులానికి నీకేమీ సంబంధం లేదు. అయినా సరే ఎక్కడ కూడా పురుషోత్తమ చౌదరి గారు దేవుని వదిలిపెట్టలేదు. శ్రీకాకుళం మొదలుకొని ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత రాయలసీమ దాటి కర్ణాటక వరకు 3-4 సార్లు ప్రయాణం చేస్తూ వస్తూ వెళుతూ అనేక సంఘాల్లో ఆయన సువార్త పరిచయం చేశాడు. చివరికి ఆయన మరణించే సమయానికి తన వారినందరినీ కూడా ఆయన తిరిగి పొందుకోగలిగినాడు. అందరిని రక్షణలోనికి తీసుకుని రాగలిగాడు. తన భార్యను క్రీస్తులోనికి నడిపించగలిగినాడు. తన కుమారులను క్రీస్తులోనికి నడిపించగలిగినాడు. తన కుమార్తెలను క్రీస్తులోనికి నడిపించి మిషనరీలకు ఇచ్చి తన కుమార్తెలను వివాహం చేస్తున్నాడు. చివరికి తన చిన్నాన్న ఎవరైతే ఆయనని కులంలో నుంచి, గ్రామంలో నుంచి వెలేస్తున్నాడో ఆయనను కూడా తిరిగి రక్షణలోని తీసుకొచ్చాడు. వారందరికి ఆయనే బాప్తిస్మం ఇవ్వగలిగాడు. దేవుని వాక్యం ఉన్నటువంటి ప్రియ సంఘం, లోకము మనలను ద్వేషిస్తుంది. లోకము మనలను దూరం చేసుకుంటూ ఉంది. కన్నవారే దూరం చేసుకోవచ్చు, పెంచిన వారే దూరం చేయవచ్చు, కలిసి పెరిగిన వారు, కలిసి తిరిగిన వారు, మనతో మాట్లాడిన వారే క్రీస్తు నిమిత్తం అనేక శ్రమలను మనలకు అనేక శ్రమల పాలు మనలను చేయవచ్చు. కానీ దేవుని వాక్యము ఇది ఏమని తెలియజేస్తుంది? 22వ వచనంలో, అంతము వరకు సహించిన వాడు రక్షించబడతాడు. పురుషోత్తమ చౌదరి గారు ఆఖరికి ముసలి ప్రాయంలోనికి వచ్చి మరణానికి సమీపించేంత వరకు కూడా ఆయన పోరాడుతూనే ఉన్నాడు. తన కుటుంబం కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ముసలి ప్రాయంలో ఉన్నప్పుడు ఆఖరిగా తన యొక్క బిడ్డలందరినీ కూడా, కుటుంబం అంతటిని కూడా క్రీస్తులోనికి ఆహ్వానించి వారికి బాప్తిస్మం ఇవ్వగలిగాడు. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంఘమా, మనము కూడా నిలవబడగలం. చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 6-7 వచనాలు మనం గమనిస్తే, మీకా గ్రంథము 7వ అధ్యాయము 6-7 వచనాలు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము.
కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, క్రీస్తు నిమిత్తమై అనేక నిందలు పొందుకొనవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు నిమిత్తమై అనేక శ్రమలను పొందుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రార్థనకు వెళుతుంటే ఏమో పెద్ద భక్తి పరురాలై ప్రార్థనకు వెళుతూ ఉందని భర్త అవమానపరచవచ్చు. వీడు పెద్ద భక్తి పరుడని చెప్పి ప్రార్థనకు వెళుతున్నారని స్నేహితులు అవమానపరచవచ్చు. వీడు పెద్ద భక్తి పరుడా, వీడి జీవితం మాకు తెలియదా, వీడి యొక్క ఆలోచనలు మాకు తెలియదా, వీడు ఈ రోజు బైబిల్ పెట్టుకొని వస్తున్నాడని అనేకులు అవహేళన చేయవచ్చు, మాట్లాడుతూ ఉండవచ్చు. మన స్నేహితులు కూడా మనలను అవమానపరిచే పరిస్థితులు రాబోతున్నాయి. అంతం వరకు సహించడానికి సిద్ధపడాలి. సిలువనెత్తుకొని క్రీస్తును వెంబడించడానికి మనం సిద్ధపడాలి. సిలువనెత్తుకొని నిరంతరము శ్రమ పడుతూ నిర్లక్ష్యాన్ని లక్ష్య పెట్టక అవమానమును భరిస్తూ క్రీస్తు వైపు చూస్తూ పోరాడేటువంటి స్థితిలోనికి మనము రాగలగాలి. మీకా గ్రంథంలో చెప్తూ ఉన్నాడు, 6వ వచనాన్ని మరొక మారు చదువుదాం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదకిని, కోడలు అత్త మీదకిని లేచెదరు. ఎవరి వింటూ వారు వారికే విరోధులకు. కోడలు భక్తిపరులుగా ఉంటే అత్త సహించుకోలేదు. అత్త భక్తిపరురాలుగా ఉంటే కోడలు సహించుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకరి మీద ఒకరు చాడీలు, ఒకరి మీద ఒకరు లేనిపోని ఆలోచన విమర్శలతోటి విమర్శకు ప్రతి విమర్శ చేసుకుంటూ క్రీస్తుకు దూరం అయిపోతూ ఉన్నారు. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, మనలను లోకము ఈ విధమైనటువంటి బలహీనతలోనికి తీసుకుని వెళ్ళవచ్చు. సొంత వారే మనలను అవమానపరచవచ్చు. చూడండి, కీర్తనల గ్రంథము 41వ సంకీర్తన 9వ వచనము. కీర్తన గ్రంథము 41వ సంకీర్తన 9వ వచనం. నేను నమ్ముకొనిన నా విహితుడు, నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. చూడండి, దావీదు కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటున్నాడు, నేను నమ్ముకొనిన నా విహితుడు, నా ఇంట భోజనము చేస్తున్నవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. తన కడుపును పుట్టినటువంటి కుమారుడే, తన గర్భవాసములో వచ్చినటువంటి కుమారుడే ఆయన చంపడానికి ప్రయత్నం, ఆయన వెంటాడుతూ ఉన్నాడు, ఆయన నాశనం చేయడానికి పరిగెడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం ప్రియ సంగమా, యేసు క్రీస్తుతో పాటు కూర్చొని భోజనం చేసినవాడు, యేసు క్రీస్తుతో కూర్చొని ఆనందించినవాడు, యేసు క్రీస్తు వారు పంపినటువంటి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా 30 వెండి నాణ్యాలకు యేసు క్రీస్తు వారిని ప్రధాన యాజకులకు అభివేశారు. ఎవరి అయితే ఆయన ఆయన ఏ పాత్రలో అయితే చెయ్యి పెట్టి ఆహారం తిన్నాడో అదే పాత్రలో చెయ్యి వేసిన వాడు యేసుక్రీస్తు వారిని సైనికులకు అప్పగిస్తూ, ముద్దు పెట్టి ఆయనను సైనికులకు అప్పగిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమా, ఆయన్ని కొట్టడానికి, ఆయన్ని హతమార్చడానికి ఆయన శిష్యుడే. మరొక శిష్యుడైతే నీవెవరవో నేను ఎరుగనని ముమ్మారు ఆయనను గురించినటువంటి అబద్ధము చెప్పినాడు. యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు, యేసుక్రీస్తు నేను తిరగలేదు, యేసుక్రీస్తు నాకు పరిచయం లేదని ఆయన్ని ద్వేషించినాడు పేతురు. దేవుని వాక్యం ప్రియ సంగమా, యేసుక్రీస్తు వారిని వెంబడించడం, సిలువ మోయడం అంటే ఈ అవమానములన్నింటినీ కూడా భరించాలి. ఈ అవమానముల గుండా మనం వెళ్ళవలసిన వారం. అందుకేనంటే నేను సమాధానాన్ని తీసుకుని రాలే, ఖడ్గాన్ని తీసుకుని. సమాధానముగా ఉంటుందని లోకం ఎక్కడికి వెళ్తే అక్కడికి పట్టు పరుపులు భరించి మీకు స్వాగతం పలుకుతాయి, పూలమాలలు వేసి స్వాగతం పలుకుతాయని మీరు అనుకుంటున్నారేమో. నేను ఖడ్గాన్ని మీ మీదకి, ఖడ్గము ద్వారా న్యాయమైనటువంటి ఆ శిక్షను మనము భరించేటువంటి ఆ యొక్క శిష్యరికంలోనికి మనము వెళుతూ ఉండగా ఆ అంతం వరకు సహించేటువంటి పరిస్థితులు మనం అలవర్చుకోవాలి, ఓర్చుకోనగలిగినటువంటి పరిస్థితి. పురుషోత్తమ చౌదరి గారు ఏ విధముగా తన యొక్క కుటుంబము పెట్టినటువంటి నిందలను ఓర్చుకున్నారు. తన భార్య అన్న మాటలు, తన సహోదరుడు అన్న మాటలు, తన యొక్క కుటుంబం వారు అన్నటువంటి అనేక మాటలు ఆయన భరించుకుంటూ చివరికి అంతము వరకు తన రక్షణ ఆయన కాపాడుతుంది. చూడండి, తదుపరి వచనాన్ని కూడా మనం చదువుదాం. చదువుకున్నటువంటి మూలవాక్యము 36వ వచనము. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. 37వ వచనం కూడా, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు. కుటుంబమును కూడా నీవు కొన్ని సందర్భాల్లో విస్మరించాల్సిన,
ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారు చూడండి, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. యేసుక్రీస్తు వారు గత సందర్భంలో మనం గమనిస్తే, మీ పొరుగు వారిని ప్రేమించండి, మీ శత్రువులను ద్వేషింపవద్దని ఆయన చెప్పినాడు. కానీ ఇక్కడ వీరిని విస్మరించమంటున్నాడు, లేకపోతే పక్కన పెట్టమంటున్నాడు. దీని యొక్క అర్థాన్ని కానీ మనం ఒకసారి గమనిస్తే చూడండి, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 9వ వచనము. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 9వ వచనము. అతడు నేను వానిని ఎరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను, తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులను ఎంచలేదు, వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిది. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే, మోషే ఆ పిస్గా కొండ దగ్గర నిలవబడి వాగ్దాన దేశంలోనికి వెళ్ళబోయే ముందుగా ఆయన కూర్చొని ఒక ఉపన్యాసం చేస్తూ ఉన్నాడు. మోషే గారు చేస్తూ 12 గోత్రాల నుంచి ఒక్కొక్క గోత్రం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది యోధా గోత్రము, ఇది లేవి గోత్రము, ఇది బెన్యామీను గోత్రము, లేకపోతే ఇది ఒక్కొక్క గోత్రం గురించి మాట్లాడుతూ, లేవి గోత్రంకి వచ్చేసరికి ఆయన మాట్లాడుతున్న మాట 9వ వచనాన్ని మనం గమనిస్తే, అతడు అనగా లేవి వంశీయులు. చూడండి, చదువుదాం. నేను వాని నెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను, తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు, వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిది. లేవీలను ఉద్దేశించి మోషే గారు చెబుతూ ఉన్నారు, ఈ లేవీలు తన సొంత ఇంటిని విడిచిపెట్టినారు, తన కుమారులను విడిచిపెట్టినారు, తమకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వాక్యాన్ని బట్టి దేవుని నిబంధనను గైకొన్నారు. యాజకత్వపు బాధ్యతను 12 గోత్రాల్లో ఏ గోత్రానికి ఇవ్వలేదు, కేవలము లేవి గోత్రానికి మాత్రమే ఇచ్చాడు. యాజకత్వపు బాధ్యత లేవీయులదే, మరి ఏ గోత్రానికి చెందిన వారిది కాదు. మీ మిగతా గోత్రం వాళ్ళు మంచి తలాంతులు కలిగిన వారు, వాయిద్యాలు వాయించే వాళ్ళు, వాక్యం చెప్పగలిగేవారు, బోధించేవారు ఉండవచ్చేమో గాని ఇది నిరంతరము లేవీయులకు మాత్రమే నిర్ణయించబడింది. కారణం ఏంటంటే, లేవీయులు తమకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వాగ్దానం ప్రకారం, నిబంధన ప్రకారము దేవుని వైపు నిలవబడ్డారు. సమస్తాన్ని విడిచిపెట్టినారు. చూడండి, వారి 8వ వచనంలో నుంచి మనం గమనిస్తే లేవి గురించి ఆయన ఇట్లా అంటూ ఉన్నాడు. 9వ వచనానికి వచ్చేసరికి, నేను వారిని ఎరుగని తండ్రి గూర్చియు తల్లిని గూర్చియు అన్నాడు, తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, కుమారులనుగా ఎంచలేదు, నీ వాక్యమును బట్టి నిబంధనను, వాక్యాన్ని బట్టి నిబంధనలోనికి వచ్చినాడు. దేవుని వాక్యం అంటే దేవుడు ఎవరిని ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకుని వస్తున్నాడంటే, తన దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టిన వారు, తన సొంత ఇంటి వారిని విడిచిపెట్టిన వారిని, సమస్తాన్ని విడిచి ఆయన వెంట వచ్చిన వారు. సాధు సుందర్ సింగ్ గారు ఆయన మంచి ఆస్తిపరుడుగా, సిక్కు మత విశ్వాసంలో పుట్టినవాడుగా, ఉన్నతమైనటువంటి ధన సమృద్ధి కలిగిన కుటుంబంలోనే జన్మించినాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించాడో, చిన్నతనంలో ఉన్నప్పుడు క్రీస్తుని ద్వేషించిన వాడే, బైబిల్ను తగలబెట్టిన వాడే, కానీ ఎప్పుడైతే యవన దశలోకి వచ్చిన తర్వాత క్రీస్తుని తెలుసుకున్నాడో సమస్తాన్ని విడిచిపెట్టినాడు. తనకున్న వారిని, తన తండ్రిని, తన తల్లిని, సమస్తాన్ని విడిచిపెట్టి సాధారణమైనటువంటి వస్త్రాలు ధరించుకొని దేశం మొత్తం తిరగడం ప్రారంభించాడు. దేశం మొత్తం తిరుగుతూ ఉన్నాడు యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను. ఆనాడు లేవీలు కూడా తమకున్న ఎన్ని విడిచిపెట్టారు. చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయము 25-26 వచనాలు ఒకసారి మనం గమనిస్తే ఆ వచనము మనకు క్లియర్ గా అర్థమవుతుంది. నిర్గమకాండము 32:25. ఆ ఆ ఆ ఆ ఆ ఆ పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చురి. లోకమంతా పాపం చేస్తున్నారు. ఆఖరికి చూడండి, 25వ వచనములో మనం గమనించినట్లయితే, వారి వీధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని
విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీలందరూ అతని యొద్దకు, లేవీలందరూ తమ సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని పక్షాన ఉండడానికి కుటుంబాలను విడిచిపెట్టారు, తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టారు, సహోదరుల కుమారులను అందరిని విడిచిపెట్టి మేము యాజకత్వం చేస్తామయ్యా. ఈ యాజకత్వం అనేది చాలా కఠినమైనది. ఏమాత్రం అపవిత్రమైన వాటిని ముట్టకూడదు, ఏమాత్రము అపవిత్రమైనటువంటి కార్యాలు చేయకూడదు, ఏమాత్రము శవమును కూడా ముట్టడానికి లేదు. తన ఇంటిలో వారు చనిపోయినా సరే వారి శవాన్ని ముట్టలేనటువంటి పరిస్థితి ఆనాడు లేవీలకు ఒక నిబంధనగా ఉండేది. ఏమాత్రము కూడా గాయాలు కావాలని కానీ ఏమాత్రం రోగాలు కలిగినా సరే ఊరి వెలుపల ఉండవలసినటువంటి పరిస్థితి. వీటన్నిటిని మేము తీసుకుంటాము, ఈ శ్రమలన్నింటినీ మేము పొందుకుంటాము, మేము యాజకత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నామని లేవీలు నిలవబడ్డారు. దేవుని వాక్యం అది యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉద్దేశం. ఇప్పుడు చదువుదాం 37వ వచనము, చదువుకున్నటువంటి మూల వాక్యము 37వ వచనాన్ని చదువుదాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు గాడు, కుమారునైన కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు గాడు. వారిని ద్వేషించమని చెప్పలే, వారిని శిక్షించి వారిని వదిలేయమని చెప్పలే, వారిని ఎంతలో ఉంచాలంటే దేవుని పని కొరకు వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వద్దు. దేవుని కార్యానికి ఆటంకంగా కలిగితే కొన్ని 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 సందర్భాల్లో దూరంగా ఉండడమే మంచిదనేటువంటి విషయాన్ని మాట్లాడుతుంది. దేవుని వాక్యము తెలియజేస్తుంది, కనిపించని దేవుని ప్రేమిస్తాననే నీవు కనిపించేటువంటి నీ సహోదరుని ప్రేమించని నీవు కనిపించని నీ దేవుని ఎంత మాత్రమును ప్రేమించేవాడో కాదని యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో తెలియజేస్తుంది. ప్రేమించే విషయంలో అందరిని ప్రేమిస్తాం, కానీ కొన్ని సందర్భాల్లో ఆటంకపరిచేటువంటి సందర్భాల్లో వారిని దూరంగానే, అది యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. ఆనాడు లేవీలు తమకు ఆటంకంగా ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టినారు, యేసుక్రీస్తు వారు దేవుని వైపు నిలవబడ్డారు, ఆయన నిబంధనలోనికి రావడానికి ఇష్టపడ్డారు. ఆనాడు ఇశ్రాయేలీలు ఒక దేశముగా, యూదా వారు ఒక దేశముగా మారిపోయినారు. ఈ లేవీల యొక్క భూభాగం ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పటికీ కూడా మాకు దేవాలయం యెరూషలేములో ఉంది, అది యూదా దేశంలో ఉందని చెప్పి లేవీలందరూ కూడా ప్రయాణమై మళ్ళీ తిరిగి యెరూషలేములోకి వచ్చారు. వారు అక్కడున్న వాటిని వారు ఉంచుకోవడానికి, ఆ యొక్క ప్రాంతాన్ని వారు ఇష్టపడడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. సమస్తాన్ని విడిచి దేవుని వైపు వచ్చారు. సొంత వారిలోనే వచ్చేటువంటి పోరాటాలను జయించగలిగినారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, మనలో మన కుటుంబాల నుంచి వచ్చేటువంటి పోరాటాలు మనం జయించుకోవాలి. భర్త ఒక మాట అన్నాడని మందిరానికి రాలేనటువంటి పరిస్థితి, భార్యతో ఒక మాట అన్నదని చెప్పి భర్తలు మందిరాలకు రాలేనటువంటి పరిస్థితి, అత్తతో వివాదం ఉంది, అత్తతో ఏదో గొడవ ఉందని చెప్పి కోడలు మందిరానికి రాలేనటువంటి పరిస్థితి, కుమార్తెలు మందిరాలకు రాలేనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ విధంగా కలుగుతుందంటే మనలో క్రీస్తును వహించుకునేటువంటి స్థితి మనలో లేదు, క్రీస్తును వెంబడించేటువంటి పరిస్థితి మనలో లేదు. ఆనాడు లేవీ సమస్తాన్ని విడిచి ఆయన వెంబడించడానికి, కుటుంబాలను విడిచిపెట్టి ఆయన వెంబడించడానికి. తదుపరి రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి, తదుపరి 38, 39 వచనాల్లో గమనించినట్లయితే, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణమును దక్కించుకుని వాడు దానిని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని దక్కించుకును. రెండవదిగా మన అంతరంగంలో చెలరేగేటువంటి పోరాటాల గురించి, శరీరంలో చెలరేగేటువంటి పోరాటాల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన్ను తాను ఉపేక్షించుకొని, తనను తాను వ్యర్థపరుచుకొని, తన్ను తాను రిక్తునిగా చేసుకొని, తన్ను తాను ఏమాత్రము ప్రయోజనకారము కానివాడిగా మార్చేసుకొని ఏమంటున్నాడంటే, సిలువనెత్తుకొని నన్ను, మనలను మనం ఉపేక్షించుకోగలిగినటువంటి స్థితిలో మన శరీరానికి మనం ఎక్కువ అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదు, మన కోరికలకు అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదు, మన ఆలోచనలకు, మన ఆశలకు, మన యొక్క సంతోషకరమైన విషయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి దేవుణ్ణి వెలివేసినటువంటి స్థితిలో మనము, దేవుని వాక్యం సంగమా, తన్ను తాను ఉపేక్షించుకోగలిగినటువంటి స్థితిలోనికి శిష్యుడు రాగలగాలి.
తన్ను తాను ద్వేషించుకోవాలి. తన శరీరాన్ని ద్వేషించుకోగలిగినటువంటి స్థితిలోనికి రావాలి. అపొస్తలుడైన పౌలు సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారికి వచ్చినాడు. యేసుక్రీస్తు వారిని వెంబడించాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనము. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆయన అంటూ ఉన్నాడు, చూడండి, నాకు ఏవేవైతే లాభకరమై ఉన్నాయో, నా జ్ఞానము నాకు లాభకరమే, నేను చదువుకున్నటువంటి ధర్మశాస్త్రము నాకు లాభకరమే, నాకున్నటువంటి యూద పౌరసత్వము నాకు లాభకరమే, పరిసైనగా పిలుచుకున్నటువంటి పిలుపు నాకు లాభకరమే, నాలో ఉన్నటువంటి యుద్ధ విద్యలు నాకు లాభకరమే, నాలో ఉన్నటువంటి డేరాలు కుట్టేటువంటి జ్ఞానము నాకు లాభకరమే. కానీ వాటన్నిటిని క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకున్నాను. చూడండి, 7వ వచనములు అంటాడు, ఏవేవి నాకు లాభకరములై ఉన్నావో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. నా పరిసయుడిగా పిలువబడేటువంటి స్థితిని విడిచిపెట్టేస్తున్నాను. నా జ్ఞానాన్ని విడిచిపెట్టినాను. నా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జ్ఞానాన్ని విడిచిపెట్టినాను. రోమా పౌరసత్వాన్ని విడిచిపెట్టినాను. నాకున్నటువంటి యుద్ధ విద్యలను విడిచిపెట్టినాను. ఈరోజు క్రీస్తు నిమిత్తమై సమస్తాన్ని నష్టపరుచుకున్నాను. 8వ వచనములో ఆయన అంటాడు, నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును యేసు క్రీస్తు వారి జ్ఞానము కొరకు ఈ లోకాన్ని నేను నష్టముగా ఎంచుకున్నాను. చూడండి, 9వ వచనము. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగ్గుపడుతుంది. నేను ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి కొరకు నేను పరిగెత్తలేదు. క్రీస్తును విశ్వసించడం ద్వారా ఏ నీతి అయితే వస్తుందో ఆ నీతి కొరకు నేను ప్రయాసపడుతున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి కొరకు ప్రయత్నం చేస్తే నా శరీరాన్ని నేను పోషించుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి దేవుని నేను నిర్లక్ష్యం చేస్తాను. అందుకని ఆ నీతి నాకు వద్దు. ఆనాడు అబ్రహాము ఏ దేవుని అయితే నమ్మి సమస్తాన్ని విడిచి ఆయన వెంబడించినాడో ఆ నీతి నాకు కావాలి. ఆనాడు మోషే ఎవరి మాట వినైతే తనకున్నటువంటి సమస్తాన్ని విడిచి ఆనాడు దేవుడు చెప్పిన పనిలోకి నిమగ్నమైనాడో ఆ నీతి నాకు కావాలి. దేవుని వాక్యం సమస్తాన్ని విడిచి ఐగుప్తు యొక్క ధనభోగములను మోషే విడిచిపెట్టినాడు. ఐగుప్తుల నుంచి వచ్చేటువంటి భోగాలు నాకు అవసరం లేదు. ఆ యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడిని ఆయన పిలిపించుకోవడంలో నాకు ఏ ఆనందము లేదు. నేను క్రీస్తుకి దాసునిగా బతుకుతాను, దేవునికి దాసునిగా బతుకుతానని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వైపు నడిచాను. ఎవడైతే ప్రాణమును కొరకు ప్రయాసపడతాడో వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఎవడైతే దాన్ని పెట్టడానికి ఇష్టపడతాడో తిరిగి దాన్ని సంపాదించుకుంటాడు. పౌలు గారు అంటారు, ఈ ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో గమనిస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అనగా ఎంతగా శరీరములో వైరాగ్యాన్ని కలిగి ఉన్నాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. తన్ను తాను ఎంతగా ఉపేక్షించుకున్నాడో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు కూడా తన శరీరాన్ని తాను అంతగా ఉపేక్షించుకున్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం ఒకసారి గమనించినట్లయితే ఆయన అంటాడు, చూడండి, మనం గాని మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు వారు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకోవడం అంటే ఏమీ లేని వాడిగా, అల్పుడిగా, జీరో, ఏమాత్రం విలువ లేని వాడిగా తన్ను తాను మార్చుకున్నాడు. శ్రమ పడడానికి, అనేకులను రక్షించడానికి తన శరీరాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు. కొట్టుకుంటారేమో కొట్టుకోండి, అవమానపరుస్తారేమో అవమానపరుస్తారు, ముఖం మీద ఉమ్మేస్తారు, ఉమ్మేసుకోండి. కొరడాలతో కొట్టడానికి తన శరీరాన్ని అప్పగించాడు. అవమానకరమైనటువంటి మాటలకు తన చెవులు అప్పగించేస్తాడు. కొట్టేవారికి తన యొక్క దేహాన్ని అప్పగించున్నాడు. సిలువకు తన శరీరాన్ని ఇచ్చేస్తాడు. దేవుని వాక్యం మనము కూడా క్రీస్తు నిమిత్తమై
నిరంతరము పోరాడేవారు. మన శరీరం కొరకు, మన యొక్క దేహం కొరకు మనము ప్రయాసపడడానికి దేవుడు పాత్రుడుగా ఎంచు. ఆయన అంటాడు చూడండి, చదువుకున్నటువంటి మూల వాక్యమును మనం గమనిస్తే 38వ వచనాన్ని గమనిస్తే, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకొనును. గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని నా నిమిత్తమై ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు తిరిగి. పౌలు గారు అంటారు, నేను నా పరుగును కడముట్టిస్తున్నాను, నా పోరాటం ముగిసిపోయింది, నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. ఈ లోకంలో శ్రమ పడ్డాను, చాలా అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను, కానీ పరలోకంలో నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నేను చాలా సంతోషం. అందుకని ఆయన అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఎందుకంటే చనిపోతే నేను నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని పొందుకోగలను. బ్రతికి ఉంటే నేను ఇంకా క్రీస్తు కొరకు బ్రతుకుతానేమో ఇంకొంతకాలం, కానీ చనిపోతే ఇప్పుడే వెళ్ళి ఆ కిరీటాన్ని నేను దేవుని వాక్యం ఆ రకమైనటువంటి మన జీవితాలను మనము ఉపేక్షించుకొని ఆ రకమైనటువంటి జీవితానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తుని వెంబడించడం, సిలువ మోయడం అంటే సొంత ఇంటిలో నుంచే పోరాటాలను మనం మన శరీరంలో వచ్చేటువంటి పోరాటాలను మనము ఆ రకమైన ఆత్మీయ జీవితంలోనికి మనం రావాలి. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకలో ఫలింపజేయుగాక. ఆమేన్.